మీ అందరి చేత కవిత్వం రాయించాలని 20 ఏళ్లుగా తప్పిస్తున్నాడు. బలపం బట్టి అక్షరాలను దిద్దిస్తూ ఉంటారు కదా పలక మీద. పిల్ల కవులని తయారు చేసి పెద్ద కవులుగా మార్చాలని ఆయన ప్రయత్నం. ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి చిన్న కవులందరినీ సమీకరించి వారు ఒక్కొక్క కవితాపాదాన్ని దిద్దుతూ పుస్తకాలు వేస్తున్న, ప్రోత్సహిస్తున్న యాకూబ్ గారు తన కవిత వినిపిస్తారు. కవి సంగమం యాకూబ్ గారు. చదివే ముందు ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు గణేష్ గారి సాక్షిగా నేను ఈ యూనివర్సిటీ విద్యార్థిని, 1985-87లో తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకున్నవాడిని అని ప్రేమతో, ఇష్టంతో నేను ఈ 35 ఏళ్లుగా రాసుకున్న, ఇక్కడ చదువుకున్న జ్ఞానంతో నేను రాసుకున్న కవిత్వాన్ని తెలుగు శాఖకు ప్రిన్సిపాల్ గారి సమక్షంలో శాఖాధ్యక్షుల గారికి బహుకరించాలని తెచ్చుకున్నాను. నారాయణ రెడ్డి గారు కవితా వసంతం. సుజల విమల కీర్తనలో, సుఫలాశయ వర్తనలో, జలం లేక ఫలం లేక జలం ఎండుతున్నది. మలయత శీతల పదకోమల భావన బాగున్నా, కంటిలో తెలియని మంటరగులుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. ఆ నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఆర్ట్స్ కాలేజీకి ఆ వందే మాతరం గీతాన్ని ఈ ఆర్ట్స్ కాలేజీకి తెలుసు, గోడకు నేను పాడిన ఆ గీతం కాబట్టి ఆ పాటని గుర్తు చేస్తూ, యాకూబులు కదా అంటే ఒక సాయిబు కదా, ఒక తురకవాడు కదా, ఒక ముస్లిం కదా. కాబట్టి తెలుగు చదువుకున్న ముస్లిము, తురక, సాయిబు ఇవాళ ఏం మాట్లాడాల్సి వస్తుంది? ముస్లింలలో ఉన్న అంతరాలు, తమలో ఉన్న తమ అంతరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్నయ్య బ్యాగులు తర్వాత తెచ్చుకో, కొద్దిగా ఊళ్ళోకి వస్తున్నా. బ్యాగులన్నీ ఉండిపోవును. నేను ఇవాళ నా లోపలి వాళ్ళ వివక్షల గురించి మాట్లాడుకోవాలి. నేను తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది దేశభక్తి గురించి. ఆ తర్వాత నేను దేశభక్తి గురించి మాట్లాడకపోతే, నేను నా గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే బతకలేని ఒక దేశంలో ఉన్నాను. అక్కడ మొదలుపెట్టి నేను 3 కవితలు తెచ్చుకున్నాను. కానీ అన్న కాసిం గారు, నేను అవి చెప్తాను, ఒకటి మిస్ చేస్తాను. కానీ ఆ 3 కవితల్లో ఒకటేమో నా దేశభక్తి గురించి ఎట్లా చెప్పుకోవాలనేది ఒకటి, రెండవదేమో
నాలోనే, నా ముస్లింలలోనే దూదేకులోళ్ళు, పింజారోళ్ళు, సాయిబు, పెద్ద పెద్ద నవాబులు ఉన్న దాంట్లో ఉండేటువంటి వివక్ష గురించి మాట్లాడుకునేది రెండోది. మూడవది అల్టిమేట్గా మనుషులు వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పడం మూడు అనుకున్నాను. ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, కొంచెం పలకరిస్తే హాయిగా దగ్గరకు చేరే మనుషులు పగిలిపోతారెప్పుడో, హ్యాండిల్ విత్ కేర్ అని చెబుదామనుకొని మూడవది. ఇవాళ నేను దేశభక్తి గురించి మాట్లాడాలి కాబట్టి దేశభక్తి కూర్చీ గురించి విరిగిపోతున్నాను. నాలో బీటలు వారుతున్న దేహం, కదులుతున్న మూలాలు, వేర్లు, పెళపెళలాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు, రంగు, జాతి, తెగ, భాష విరిగి ఆపై కూలి చీలుతున్న దేశం. ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పులు తెచ్చాను, పరీక్షించండి, చేతనైతే చల్లార్చండి. భుజ్ వీధుల్లో 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం గుజరాత్లో భూకంపం వచ్చింది. భుజ్ అనే ప్రాంతంలో భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి, భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో. మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా, ఉప్పెనలే రావాలా? పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే నమ్ముతున్నాం, అవే నిజమని వాదిస్తున్నాం. పేర్లలోనో, ఉండే వీధుల్లోనో, పుట్టిన ఇళ్లలోనో వేరు గీతలుగా మారిపోతున్నాం. ఎదురైతే ప్రేమగా పలకరించుకున్నాం. ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం. ఒకే నీటిని నల్లాల్లోంచి వంపుకున్నాం. దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్ల మీద రోగులమై, ప్రయాణికులమై, ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం. పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం. ఆకాశము తలనిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం. నా నెత్తురు నీ నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది. నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది. సరిగమలు, జానపదాలు ప్రతి గుండె మీద రాగాలై వెగిశాయి. అల్లా రఖాలు, బిస్మిల్లా ఖాన్లు, పండిత్ రవిశంకర్లు, భీమ్సే జోషీలు ఒకే రాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు. ఇప్పుడిదేమిటి? నిల్చున్న నేల మీద నీదో రాగం, నాదో బాణీలా. నిప్పుల్ని దోషుళ్లలో పట్టినట్టు బాధను భరించలేకపోతున్నాం. జీవన రేఖలకు అటు ఇటు నువ్వు నేను శత్రువులుగా మారిపోతున్నాం. నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాలతో. మాకేం అవసరం లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాలతో. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనిప్పుడు దేశభక్తి గురించే మాట్లాడాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనెప్పుడు దేశభక్తి గురించే మాట్లాడాను. నా దేహాన్ని కోల్పోలేనట్లు, నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. ఉప్పలమ్మల్ని, బొడ్రాయిల్ని పూజించాను. తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ
నా రాకకు గుర్తుగా దారి నిండా మా ఊరి దాకా పరుచుకుంటూ వచ్చింది. నేను ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు. నేను ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు. పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు. బందగీ పాడిన విముక్తి గీతాలు, షోయబుల్లా ఖాన్, గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలు, గాలిబ్ గానం చేసిన మనోహరాలు, మగ్దూమ్ ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు. గాలిబ్ గానం చేసిన మనోహరాలు, మగ్దూమ్ ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు. సారే జహాసే అచ్చా అని ఈ నేలను పూజించిన వాడిలో, మా తుజే సలాం అని తలవంచి మొక్కిన వాడిలో, కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరిచి షెహనాయి వినిపించిన వాడిలో ఇంకా ఏ దేశభక్తిని వెలికి తీయను? మెహదీ ఆసన్, గులాం అలీ రాగాల విశ్వజనీన సత్యాల ప్రేమల్లోంచి ఇంకే దేశం గురించి ఆరా తీయను. నే వేసుకునే బట్టలు, పెంచుకునే గడ్డాలు, మాట్లాడే భాషలు నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు, నా కదలికలకు కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నప్పుడు నేను హాయిగా ఎంతకాలం శ్వాసించను? ఇంకెంతకాలం నిప్పుల మధ్య దహించుకుపోను? హం బుల్బులే హై ఇస్కే అని తెగిన రెక్కలతో ఇంకెలా స్వేచ్ఛగా విహరించను? గురమ్మ తిరునాళ్ళలో నేను పెట్టుకున్న దండాలేమైనాయి? కోటమైసమ్మ, భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైలం శివలింగాలు, జానుపాడు సైదుళ్ళు, దయగల దర్గాలు, నాగుల్ మీరాలు, నాలో ఉన్న ప్రేమైక జీవన గీతాలు. ఈ భూమి మీద చెట్లను తొలగించలేనట్లు ప్రాణవాయువు లాంటి నా దేశభక్తినెవరూ తొలగించలేరు. దేశభక్తి ఎవడి దొడ్లోనో పంచుకునే పెరటి మొక్క కాదు. దేశభక్తి ఎవడి దొడ్లోనో పంచుకునే పెరటి మొక్క కాదు విధానాలు నిర్వహించడానికి. నిజానికి దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా దేశాన్నే నా ఎదురుగా నిలబెట్టారు. అందుకని అందరూ మాట్లాడడం ఆపేసిన దగ్గర నుంచే నేను మాట్లాడడం మొదలుపెట్టాను. అందరూ మాట్లాడడం ఆపేసిన దగ్గర నుంచే నేను మాట్లాడడం మొదలుపెట్టాను. జై హో.